భారత్లో పెళ్లిలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే విషయానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జఫ్రిన్ రిపోర్టు వెల్లడించింది. సగటు భారతీయులు చదువు కోసం వెచ్చిస్తున్న మొత్తం కంటే పెళ్లిల కోసం చేసే ఖర్చు ఎక్కువన్న విషయాన్ని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. దేశంలో వివాహ పరిశ్రమ విలువ $130 బిలియన్ పేర్కొంది. మన రూపాయల్లో చెప్పాలంటే 10 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా అత్యధిక పెళ్లిలు జరిగే దేశాల్లో మన దేశమే ముందు ఉండటం విశేషం. చైనాలో 70-80 లక్షల పెళ్లిలు జరుగుతుండగా అమెరికాలో 2025 లక్షల పెళ్లిలు జరుగుతాయని పేర్కొన్నారు. మన దేశంలో మాత్రం 80 లక్షల నుంచి కోటి వరకు ప్రతి ఏటా పెళ్లిలు జరుగుతాయట. మన దేశంలో పెళ్లిల కోసం బంగారం, వెండి ఆభరణాలతో పాటు దుస్తుల కొనుగోలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలకు పరోక్షంగా కారణమవుతాయట. పెళ్లిల్లో అత్యధికంగా సంప్రదాయబద్ధంగా జరగటమే ఈ ఖర్చులకు కారణమట. ఆదాయం, సంపదకు తగ్గట్లు కాకుండా అంతకు మించిన ఆడంబరంగా పెళ్లిళ్లను నిర్వహిస్తుంటారని ఈ నివేదిక పేర్కొంది. ఒక్కో పెళ్లి ఖర్చు 12.5 లక్షలుగా ఉంటుందని, ఇది తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగాని పేర్కొన్నారు. మన దేశంలో జరిగే పెళ్లిళ్లకు భిన్నంగా అమెరికాలో వివాహాలుంటాయని వెల్లడించింది. మన దేశంలో స్కూల్ గ్రాడ్యుయేషన్ కోసం వెచ్చించే ఖర్చు కంటే రెట్టింపు మొత్తాన్ని మన దేశంలో పెళ్లిళ్ల కోసం కుటుంబాలు ఖర్చు చేస్తుంటాయి. అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా విద్య కోసం ఖర్చు చేసే మొత్తంలో సగం మొత్తాన్ని మాత్రమే పెళ్లిళ్ల కోసం వినియోగిస్తున్నట్లు జఫ్రిన్ రిపోర్టు వెల్లడించింది. అలాగే పెళ్లిళ్ల కోసం పనులను 6 నెలల నుంచి ఏడాది ముందు నుంచి ప్లాన్ చేస్తుంటారని, గరిష్టంగా 50,000 మంది కూడా పెళ్లిళ్లకు హాజరవుతారని పేర్కొంది. పెళ్లి కుమార్తె ధరించే లెహంగాల బరువు కొన్నిసార్లు 10 కేజీల వరకు ఉంటాయని కూడా చెప్పింది. అంతేకాదు మొత్తం ఆభరణాల అమ్మకాల్లో సగం పెళ్లి కుమార్తెలకు ఇచ్చే నగల కోసమే ఉంటాయని చెప్పింది. పెళ్లి వేడుక సందర్భంగా ఇచ్చే విందులో అనేక రకాల పదార్థాలు సర్వ్ చేయాలని ఎక్కువ మంది కోరుకుంటారని పేర్కొంది. మొత్తంగా పెళ్లిళ్లకు మన దేశంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని జఫ్రిన్ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ రిపోర్టులో కాదనలేని విషయాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన ఆదాయాన్ని బట్టి పెళ్లి వేడుకలను నిర్వహించుకోవడం ఉత్తమమని చెప్పాలి. కానీ పెళ్లనేది వ్యక్తిగతం కాబట్టి ఎవరిష్టం వారిది.